23 అధ్యాయం 20వ వాక్యం. ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము ఎచ్చుగా తినువారితోనైనను సహవాసము చెయ్యవద్దు. త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమవును. నేను బైబిల్లో చెబుతున్నానని సొంత మాటలు చెబుతున్నాను. చెల్లిళ్ళారా, తమ్ముళ్ళారా, వినండి. మాంసం ఎచ్చుగా తినేవారితో అస్సలు సహవాసం చెయ్యొద్దు. కేజీల ఇళ్లలో తెచ్చుకునేది ఏమండి? ఇద్దరు పిల్లలు, ఒక అర కేజీ చికెన్ తెచ్చుకుంటే సరిపోదా? ఏమండి చెప్పరేంటండి? అర కేజీ కూడా ఎక్కువే నా దృష్టిలో. ఎందుకంత? పావు కేజీ చాలు. ఒక్క దోసకాయ వేసుకొని, లేదంటే 2 టమాటాలు వేసుకొని చక్కగా కోడి మాంసం చక్కగా పులుసు పెట్టుకొని తినొచ్చు. ఎప్పుడైనా ఏట మాంసం తెచ్చుకోవాలంటే పావు కేజీ తెచ్చుకొని చక్కగా వండుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇటు నుంచి దీన్ని వేయడం, ఇది రావడం, దీనికి మళ్ళీ తగ్గించుకోవడానికి ఇబ్బందులు పడి ఎన్నెందుకు తిప్పలో ఏమనుకోవద్దు. నిండు వందనాలు. మీకు ఒక విషయం తెలుసా? పొట్ట పెంచకుండా ఉండాలి. పొట్ట పెరిగిన తర్వాత మందులు ఆడడమో, ఏంటి పొళ్ళు తాగుతున్నారు కదా బాయ్, అర్థమవుతుందా? ఇవన్నీ విటమిన్స్ అందక లేనిపోయింది డైట్ చేసి నీరసం వచ్చి నువ్వు పని చేయక లేనిపోయింది ఇంకొక రోగాలు వస్తాయి. అలా కాదు, అన్నీ తినేసాయి. ఒకరోజు గుడ్డు తిను, ఒకరోజు ఏదైనా పప్పుచారు తిను, ఒకరోజు బీరకాయ కూర తిను, ఒకరోజు దోసకాయ కూర తిను, ఒకరోజు పచ్చడి వేసుకొని తిను, ఒకరోజు గంజి పోసుకొని తాగు. సూపర్గా ఉంటుంది. మజ్జిగ అన్నం తాగేసి అన్ని విటమిన్స్ బాడీలోకి వచ్చేస్తాయి. లేదు రోజు ఇంత పడుకుది, తీసే వద్దు. సద్యాన్నం ఇంత తినకుండా కొంచెం లైట్గా తగ్గించేసేయి. యేసు రక్తమే. సద్యాన్నమా ఎవరు తింటున్నారా? సద్యాన్నం చాలా ఆరోగ్యమని ఈ మధ్య యూట్యూబ్లో చెబుతున్నారు, విన్నా నేను. సద్యాన్నం చాలా ఆరోగ్యమంట. అది తింటే బోల్డన్ని ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇంకా సద్యాన్నంలో కానీ లైట్గా కొంచెం మజ్జిగ పోసుకొని ఒక్క ఉల్లిపాయ వేస్తే ఇంకా సూపర్ ఆరోగ్యం అంట. ఎవడు తింటున్నాడు? మూడు రోజులు మురిగిపోయిన మటన్ అయినా తింటారు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని వేడి చేసుకొని అలా చేసుకొని నీసు వాసన తగలకపోతే నెమ్మది లేదు వీళ్ళకి. మాంసం ఎచ్చుగా తినేవాడితో మీరు అసలు సహవాసమే చెయ్యొద్దు. మీరు నన్ను టెస్ట్ చేయండి, ఎప్పుడైనా భోజనానికి పిలవండి, సూపర్ టేస్ట్లో పెట్టండి, నేను ఎన్ని ముక్కలు తింటానో లెక్కేసుకోండి. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా మీకు? 2 చేతులు చెప్పగలరా? మొన్న మేము మస్కట్ వెళ్తే పాస్టర్ గారు ఒక మంచి సూపర్ హోటల్గా తీసుకెళ్తే ఆ హోటల్లో నిప్పుల మీద కాల్చిన మంచి మాంసం, గొర్రె మాంసం, చికెన్లో 3-4 రకాలు, మటన్లో 3-4 రకాలు, కైమా కొట్టి ఆ కైమాని బాగా అందులో మసాలాలో కలిపేసి ఒక చీకు పుల్లగా పెట్టేసి కాల్చి దాన్ని తీసుకొచ్చారు. మెత్తటిగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. గొర్రె మాంసం, సూపర్ మాంసం. అర్థమవుతుందా? దాంట్లో మంచి రొట్టెలు, మంచి బోలినంత పెట్టేశారు మా ముందు. అన్నం లేదు. ఇదే నువ్వు ఏది పెట్టినా నాకు ఎంత తినాలో బాగా తెలుసు. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. అర్థమవుతుందా బ్రదర్? ఉచితంగా వచ్చిందంటే మా వాళ్ళకి 2 కడుపులు వస్తాయి.
ఉచితంగా వస్తే 2 కడుపులు వస్తాయి. ఎవరైనా కృతజ్ఞత కూడికి లేక పెట్టుకున్నారనుకో, యేసు రక్తమే చెయ్యం. ఏమనుకోవద్దు, నువ్వు ఉచితంగా పెట్టండి, డబ్బులు ఇచ్చి తినండి. నీ లిమిట్కు ఎట్టి పరిస్థితుల్లో పెరగొద్దు. అలా అని తరగమని నేను చెప్పను. అర్థమవుతుంది కదా? తిండిపోతులు, త్రాగుబోతులు దరిద్రులు అవుతారని ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇంకో పోతే ఏంటి? తిండిపోతూ. ఎప్పుడైనా పోతుల గురించి చెబుతా. త్రాగుబోతు, వదరబోతు, సోమరిపోతు, ఇంకేం పోతుడురా, నిద్రపోతూ. అమ్మో, ఎన్ని పోతులే. త్రాగుబోతుడితో సహవాసం చేస్తే నువ్వు దరిద్రుడు అయిపోతావు. డ్రగ్స్. ఎందుకు దరిద్రుడు అవుతున్నాడంటే, ప్రతిరోజు ఇంట్లో కూరకు తెస్తాడో తేడో నాకు తెలియదు, కానీ వస్తూ పని దిగిన వెంటనే అక్కడ బిల్లు కట్టేస్తాడు వీడు. ఏబా, నీకు తెలిసిన వాళ్ళు లేరు చాలామంది? వారానికి ఒక్కరోజు చర్చి దర్శించడానికి చాలా భారం, కానీ రోజు బార్ షాపును దర్శించడానికి ఎంత ఆనందమో. బార్ షాపును దర్శించుట్లో ఉన్న ఆనందం చర్చిని దర్శించుట్లో ఉంటే నీ స్థితిగతులు దేవుడు మారుస్తాడు. చర్చికి వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చే ఆటో ఛార్జీ, ఇక్కడికి వచ్చే కానుకలు లెక్కలేస్తున్నావుగా మాస్టర్వి. అర్థమవుతుందా? ఇదే లెక్కలో బార్ షాప్కి వెళ్ళినప్పుడు ఎంత డబ్బు అవుతుందో సంవత్సరం, నెలకి, సంవత్సరానికి ఒక్కసారి లెక్కేస్తే నువ్వు ఏనాడో బాగుపడేవాడివి. ఇక్కడికి వస్తే నువ్వు చర్చికి ఒకవేళ ఆటో ఛార్జీలకు ఎక్కడేసి కానుకో ఖర్చు అయింది, నేను కాదనను, కానీ నీకు ఆరోగ్యం వస్తుంది. అనేక మార్లు బార్ షాపు దర్శించినటువంటి వాడికి అనేక మార్లు హాస్పిటల్ కూడా దర్శించాల్సి వస్తుంది. అవునా కాదా? ఏంటబ్బాయి అందరూ సీరియస్గా ఉన్నారు? ధర్నా ఏమైనా చేస్తారా? హల్లెలూయా. మాకు ఈ వాక్యం నచ్చదో అని ధర్నాలు ఏమైనా చేస్తారా? ఉన్నమాట అంటే ఏదో వచ్చిరాదంట. వినండి జాగ్రత్తగా. త్రాగుబోతులు, ఈ మధ్యకాలంలో నేను కొన్ని వింటుంటే బుర్రపోతుంది. ఒక అబ్బాయి వచ్చి నా దగ్గర ఏడుస్తున్నాడు. అన్న, మా ఆవిడ కొరకు ప్రార్థన చేయన్నా అన్నాడు. ఏందన్నా? కొంచెం మందు ఎక్కువ తాగుతుందన్నా అన్నాడు. ముందా? అదేంటయా అన్నాను. తాక్కుండా ఉంటుందన్నా. నేనన్నా తాక్కుండా ఉంటాను కదా, దాక్కుండా ఉండలేకపోతుంది అన్నాడు. అదేంది, ఎలా నేర్చుకుందన్నాను అన్నాడు. ఏంటి, ఎందుకు అన్నాను. నేనే నేర్పించానన్నా, ఫస్ట్ నేనే నేర్పించా, కానీ నేను మానగలిగాను, కానీ ఆ మానట్లేదన్నా, చర్చికి కూడా రావట్లేదని ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఫస్ట్ సారి విచిత్రమైన సంగతి అన్నా నేను. చాలామంది స్త్రీలు వచ్చి కన్నీరు పెట్టుకుంటారు, మా ఆయన మారాలి తాగుబోతాడని. ఈ అబ్బాయి మా ఆవిడ మారాలి, తాగుడు నుంచి ఇడిపించబడాలని కన్నీళ్ళు పెట్టాడు. కారణం ఈడేనండి ముందు పోసాడంట. వాళ్ళు తాగడం అలవాటైతే మగోళ్ళు బ్రతుకుతారా? అర్థం కాలేదా? ఈ తాగుబోతు భర్తలు చాలాసార్లు కొంచెం నమ్మంటావా నీకు కూడా? చిచి, నువ్వు సావు మాకిస్తావా అనే తల్లులు ఉన్నారు, మహాతల్లు. 100కి 99 మంది అలా అంటారు. ఈ మధ్యకాలంలో ఏం పుట్టిందో మిడివేలం, వీళ్ళు కూడా అవునా బలం వచ్చిద్దా, అయితే బీరు తీసురా పో. నాకు గ్లామర్ పెరిగిద్దంటే బాత్రూంలో ఉన్న నీళ్ళు కూడా తాగిద్ది మనిషి. ఆ పిచ్చి ఆడెవడో చెప్పాడు బీరు తాగితే గ్లామర్ పెరిగిద్దని. అందుకని ఆ సెప్టిక్ ట్యాంకీలో పై తేటలు తాగితే కూడా గ్లామర్ పెరిగిద్దంటే తాగేస్తారు. బీరు తాగితే గ్లామర్ పెరిగిద్దా? గాడిది గుడ్డేం కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను ఏమీ తాగట్లేదు, నా గ్లామర్ తగ్గిందా? స్తోత్రం చెప్పగలరా? దైవిక సంబంధమైన ప్రసన్నత వేరు కదా. మోషే
దేవునితో 40 రాత్రి మొగలు గడిపితే వచ్చిన తర్వాత ఆ ముఖం చూడడానికి భయపడతారు. కళ్ళు మూసేశారట ప్రజలు. ఎందుకంటే ఆ ప్రసన్నత తన ముఖము నుంచి ప్రకాశిస్తుంది. చూడండి, చర్చికి వచ్చి నువ్వు వాక్యం విని దేవుని సన్నిధిలో ఉంటే నీ ప్రసన్నత వేరు, నీ ముఖ కవలికలు వేరు, మారిపోతావు. ఆ యొక్క మృదువైన మాటలు, ఆ కోపం తగ్గిపోవడం, ఎప్పుడైతే కోపం తగ్గిపోయిందో పటపట పళ్ళు కొరకటం ఆపేస్తావో గ్లామర్. తెలుసా మీకు ఆ విషయం? కోపం ఎంత తక్కువగా వస్తే అంత గ్లామర్ పెరిగిద్ది మీకు. కోపం ఎంత ఎక్కువగా పడతావో గ్లామరు పోయిద్ది. నిజం. లోపల అసూయ, కుట్ర, కపటం ఉందనుకోండి, గ్లామరు నువ్వు ఎంతైనా తిను, కుళ్ళుపోద్ది. అసూయడు లోపల ఊరికే వాళ్ళలో ఏదో రగులుతుంది. చూడండి, కామ కోరికలు ఎక్కువైనటువంటి వాడు కూడా వాడి ముఖంలో గ్లామర్ ఉండదు. నీకెలా తెలుసు అంటే, దావీదు అన్న కొడుకు ఒకడు, వాడి పేరేంటిరా? అమ్నోను అనేటువంటి వాడు ఒక అమ్మాయి మీద మనసుపడి రోజు రోజుకు జబ్బు ముఖం అయిపోయిందాడు ముఖం. ఆడి ఫ్రెండ్ అడిగాడు, ఏంట్రా జబ్బు ముఖంగా మారిపోయిందంటే, వీళ్ళు కామ కోరికలు ఎక్కువైపోయినాయి. గ్లామర్ పోయింది. అలాగూ గ్లామరు పెరిగే సూత్రం ఏదన్నా ఉందంటే ప్రార్థనలో గడుపు గ్లామర్ పెరిగిద్ది. యేసు నామములో వాక్యం చదువు, గ్లామర్ పెరిగిద్ది. నిర్దోషమైన హృదయంతో ఉండు, గ్లామర్ పెరిగిపోయింది. నీకు సూపర్గా ఉంటావు. ఆ దైవిక సంబంధమైన ప్రసన్నత నీలో కనిపించింది. మేము ఏం ఆడుతున్నాం? ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళాం? బుజ్జకి ఏం బ్యూటీ పార్లర్కి వెళ్ళింది? అర్థమవుతుందా? ఆ పాయింట్ స్పాట్ ఉంటుంది, అంతవరకే కదా. స్తోత్రం చెప్పాలి. ఒక్కొక్కళ్ళు ఏదో కావాలని ఏదో అయిపోతున్నారు. అదేదో ట్యూబ్ పూసుకొని ఎర్రగా రక్తం గారిన ముఖంతో వస్తుంది. పిచ్చిదాన్న అవన్నీ అవసరం లేదు, పిచ్చి. అర్థమవుతుందా? నువ్వు దైవిక సంబంధమైన జ్ఞానం, దైవిక సంబంధమైన ఆ గ్లామర్ నీలో పెరుగునుగాక. ఎందుకు దరిద్రులు అవుతారంటే, ఈ ఆడవాళ్ళు కూడా ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళడం, ఆ ట్యూబులు ఏందో వందలు వేలు పెట్టి కొనుక్కొచ్చుకోవడం. ఆ డబ్బులు ఎవడ సొమ్ము? ఎంత నువ్వు వాడే ఆ ట్యూబ్ ఎంత? ఏంటి అలా చూస్తున్నారు? ఎగస్ట్రాలో చేయొద్దు. దరిద్రులు అవ్వడానికి కారణం అదే. అమ్మా,